వెల్కమ్ టు డీటెయిల్ బిట్ అకాడమీ. ఈరోజు మనం థర్డ్ చాప్టర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో అందులో ఫ్లిప్ ఫ్లాప్స్ చూస్తాము. అందులో మనకి చాలా లాజిక్ ఫ్యామిలీస్ ఉంటాయి ఒక సర్క్యూట్స్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో. అందులో కొన్ని ఏంటంటే టీటీఎల్ ట్రాన్సిస్టర్ లాజిక్స్ ఉన్నాయి, సిమోస్ ఉన్నాయి, ఈసీఎల్ ఎమిటర్ కపుల్ లాజిక్స్ కూడా ఉన్నాయి. సో అవి అంటే ఏ కేటగిరీ దేనికి యూజ్ చేస్తారు, వల్ల ఏమేం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, సో దేనికి ఒక్కొక్క కేటగిరీలో ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవి ఒక్కసారి రిఫర్ చేయండి. ఓకే, నెక్స్ట్ బేసిక్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటంటే ఒక బిట్ని అంటే 0 కానీ 1 కానీ స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ని మనం ఫ్లిప్ ఫ్లాప్ అంటాము. ఓకేనా, ఇందులో మనకి సెట్ రీసెట్ అనే 2 స్టేట్స్ ఉంటాయి. ఓకేనా, స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. సో దానికి ఎస్ అంటే సెట్, ఆర్ అంటే రీసెట్. సో సెట్కి ఇప్పుడు 1, రీసెట్కి 0. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యూ అంటే అవుట్పుట్. సో దీని బేసిక్ లాజిక్ సర్క్యూట్ ఎలా ఉంటుంది, ఎలా కనెక్టివిటీ చేస్తాము ఒకసారి చూడండి. అండ్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది, వేవ్ ఫార్మ్స్ ఎలా ఉన్నప్పుడు అంటే క్లాక్ సైకిల్ ఎలా ఉన్నప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది. సో అది కూడా ఒకసారి చూడండి. ఓకేనా, బేసిక్ ఫ్లిప్ ఫ్లాప్. సో బేసిక్ ఫ్లిప్ ఫ్లాప్లో ఇది. ఓకేనా, తర్వాత దాని నుంచి వచ్చింది ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. సెట్ రీసెట్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు దీన్ని. సో అంటే ఏంటంటే ఇక్కడ సెట్ రీసెట్ అని వాడాం కాబట్టి దీన్ని ఏంటంటే 2 కాంబినేషన్స్ లా తీసుకొని 2 వేరియబుల్ కాంబినేషన్ లా తీసుకొని ఇట్లా మనకి ఒక టేబుల్ వస్తుంది. ఓకే, అందులో మనకు వచ్చేది ఏంటంటే మామూలుగా S0 ఉన్నప్పుడు R1 ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ సెట్ అవుతుంది. ఓకేనా, R0 ఉన్నప్పుడు. సో S1 నుండి R0 అయితే అది రీసెట్ సెట్ అవుతుంది. ఓకే, కానీ ఇన్ కేస్ రెండిట్లో 0 ఉంటే చేంజ్ ఏమి ఉండదు, అసలు దేనికి చేంజ్ ఎఫెక్ట్ అవ్వదు, సెట్కి ఎఫెక్ట్ అవ్వదు, రీసెట్కి ఎఫెక్ట్ అవ్వదు. ఇన్ కేస్ 1 ఉంటే అది సెట్ అవ్వాలో రీసెట్ అవ్వాలో దానికి అంబిగ్యువస్ స్టేట్లో ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఇన్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. సో దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి డిలే ఫ్లిప్ ఫ్లాప్ అంటే మొత్తంగా ఇలాగ 2 వేరియబుల్స్ తీసుకోలేం కానీ ఒక్కటి ఇచ్చినప్పుడు, ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది స్టోర్ చేసి నెక్స్ట్ వచ్చే ఇన్పుట్ వరకు ఆగి తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకునేదానికి మనకు నెక్స్ట్ వచ్చింది డిలే ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. సో డిలే ఫ్లిప్ ఫ్లాప్లో ఓన్లీ ఒక్కటి ఉంటుంది, ఒకటే కాంబినేషన్. దీనిలాగా మనకి 2 కాంబినేషన్స్ ఉండవు అనమాట. మళ్ళీ అడగొచ్చు దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇది వస్తే మరి జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎందుకు వచ్చింది అని డౌట్ రావచ్చు. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది 2 వేరియబుల్ అయితే ఇది ఒకటే అనమాట. ఓకేనా, ఇది D01 అంటే ఒకటే తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చే స్టేట్ ఎఫెక్ట్ అవ్వనంత వరకు అది స్టేట్ మారదు. సో ఇది కొంచెం వరకు ఎలిమినేట్ చేసింది ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో ఇన్వాలిడ్ స్టేట్ని, ఇష్యూని. సో అది ఎక్కడ వాడతారు అంటే రిజిస్టర్లో, షిఫ్ట్ రిజిస్టర్స్లో. ఓకేనా, ఇది వాడతారు డి ఫ్లిప్ ఫ్లాప్ అనేది. తర్వాత టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే మనకి ఇలాగే సేమ్, కాకపోతే ఏంటంటే ఇక 0 వచ్చినప్పుడు మనం దానికి నొటేషన్ ఇచ్చామన్నమాట. డి ఫ్లిప్ ఫ్లాప్లో చేంజ్ అవ్వదు, అదే నెక్స్ట్ వచ్చే స్టేట్ వరకు. ఇక్కడ ఏంటంటే 1 వచ్చినప్పుడు టాగ్లింగ్ అయ్యేలాగా అనమాట. సో 1 అంటే దాన్ని చేంజ్ చేసుకునే ఒక కెపాసిటీ ఉంది అని అలా. ఓకేనా, దీన్ని ఫ్రీక్వెన్సీ డివైడర్స్లో వాడతాము, కౌంటర్స్లో వాడతాము. నెక్స్ట్ చాప్టర్ కౌంటర్స్ అండ్ రిజిస్టర్సే కదా, అందులో చూద్దాం ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది అది టాగ్లింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. తర్వాత జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఇప్పుడు మనకి ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏదైతే ఇన్వాలిడ్ స్టేట్ అని ఉంది కదా, అది మనకి ఓవర్కమ్ చేసేది జేకే ఫ్లిప్ ఫ్లాప్. కానీ ఇందులో ఏంటంటే మనకి రేస్ అరౌండ్ కండిషన్ అనేది వచ్చింది. ఒకసారి మళ్ళీ దీన్ని సర్క్యూట్ కూడా చూడండి ఎలా ఉంది, ఇన్పుట్స్ ఎలా తీసుకుంటున్నాము, దెన్ ట్రూత్ టేబుల్ ఎలా డ్రా చేస్తున్నాము, వేవ్ ఫార్మ్స్ ఎలా ట్రిగ్గర్ అవుతున్నాయి అది ఒకసారి చూడండి. అండ్ మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఇందులో ఉన్న రేస్ అరౌండ్ కండిషన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు వచ్చింది మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్. ఇందులో ఏం లేదు, మాస్టర్ ఒకటి స్లేవ్ ఒకటి, 2 జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి అదే అన్నమాట. అది ఒకసారి దీన్ని కూడా ఒకసారి చూడండి ఎలా ఏ ప్రిన్సిపల్ వల్ల ఇది మాస్టర్ స్లేవ్ ఓవర్కమ్ అవుతుంది ఒకసారి చూడండి. తర్వాత ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే లో టు హై ఉన్నప్పుడు చేంజ్ అవుతుందా, హై టు లో ఉన్నప్పుడు చేంజ్ అవుతుందా. సో అది అనమాట జేకే ఫ్లిప్ ఫ్లాప్ అంటే. సింక్రనస్ అంటే క్లాక్ పల్స్ ఉన్నప్పుడు చేంజ్ అవుతుందా, లేనప్పుడు చేంజ్ అవుతుందా, అంటే క్లాక్ పల్స్కి ఇండిపెండెంట్గా అవుతుందా. సో అదనమాట. సో ఇది ఏంటంటే
సో ఈ టోటల్ ఫ్లిప్ ఫ్లాప్స్ 9 ఫ్లిప్ ఫ్లాప్స్లో మీరు ఒకసారి దాని డయాగ్రామ్స్, వేవ్ ఫార్మ్స్ అండ్ ఇంకొకటి ఏంటి ట్రూత్ టేబుల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం వీటికి సంబంధించి బిట్స్ చూద్దాం. ఓకేనా?